పాత చీరలు బొంతలు కుట్టుకుంటాం. అయితే ఒకరోజు చాలా 5-10 మంది వచ్చారు. గొడుగులు అవి తీసుకొని వస్తే మాకు చదువు రాదు ఏం రాదు. వచ్చి లోన్లు ఇస్తామమ్మా మిషన్లకి, మీదే ఊరంటే మా తొగరా అంటే లోన్లు ఇస్తామని చెప్పారు సార్. చెప్పి సంతకం పెట్టించుకోలేదని చెప్పారు, పోయారు. ఆ పాపకి స్నానం చేస్తుంటే ఫోటో తీసుకున్నారు, మా ముగ్గురికి తీసుకున్నారు. ఇక అంతే, ఇక మాకేం తెలియదు సార్. ఇక మీ బస్సులకి బళ్ళలోకి అన్నింటిలో మా పోస్టర్లు పెట్టారు సార్. మాకు అప్పుడు అడిగేటోళ్ళు ఎవరు లేరు, మాకు తెలియక మాకు పట్టించుకోలేదు సార్. ఒకటో అక్కడ భువనగిరిలో కూడా పెట్టారు కానీ మాకేం తెలియదు. ఈ 14వ తారీఖు ఈ పేపర్కి ఈ పోస్టర్ వచ్చింది సార్. ఇది వచ్చిన కాంచి మేము మాదే అనుకున్నాం కానీ ఎవరు ఇంకొక ఆయనది పెట్టిందని మాకు తెలియదు. మీరు చూసినాక మాకు అర్థమైంది. ఇప్పుడు మా ఫోటో పక్కన మా ఆయన ఫోటో పెట్టాలి కానీ ఎవరో ఫోటో పెడితే ఏమనుకుంటారు సార్. ఇప్పుడు మా ఇంట్లో పరువు పోయింది. ఇప్పుడు మా ఇంట్లో గొడవలు, మా అత్త మామ తోటి కోడలు మీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళట్లే. మాకు న్యాయం చేయాలా సార్. అసలు మా పర్మిషన్ లేకుండా నా పక్కన అతను ఫోటో పెట్టారు. మాకు తెలియదు. అలా రైతు బీమా అని పెట్టారు. మా పొలాల్లో ఏం లేదు సార్, కూలి చేసుకుంటేనే మాకు వెళ్ళిద్ది. మాకేం తెలియదు సార్. అలా కూలి చేసుకుంటేనే ఏ పథకాల కింద పెట్టారు? న్యాయం చేయాలి, మాకు న్యాయం చేయాలి సార్. లేకపోతే మేము మందు తాగి ఏ పథకాలు పెట్టారు? ఇప్పుడు రైతు బీమా కట్టించుకుంటాం సార్. అంతకుముందు గుడాంబా గురించి పెట్టారు సార్. ఒకటో ఆడ భువనగిరిలో పెట్టారు.